హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. పేద బిడ్డలేమో ఆకలి నకనకలాడాలి, మన పిల్లలు అంటే మన సామాజిక వర్గం పిల్లలు, మన ధనిక పిల్లలు అందరేమో ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకొని దేశ విదేశాలు తిరగాలి. ఇది కూటమి సర్కారు, ముఖ్యంగా చంద్రబాబు గారి విధానం. గతంలో ఆయన చాలాసార్లు కూడా చెప్పిండనమాట, విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రైవేట్ సెక్టార్ అంటే ప్రైవేట్ కంపెనీలు వాటిని బాధ్యతగా తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ కింద నడిపేయాలని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మనం వినలే, మన చెవికి ఎక్కలే. అదే జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే విద్యకు ఈ రేంజ్లో సంస్కరణలు అమలు చేసి పెద్ద ఎత్తున వాటిని అంటే ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీలో దేశంలోనే టాప్ ప్లేస్లో నిలబెట్టి పిల్లలకు అంటే ఏమాత్రం చదువులకు డబ్బులు అవరోధం కాకూడదు అని చెప్పి బెల్టులు, బూట్లు, సాక్స్ల దగ్గర నుంచి ఎల్ఈడి ప్యానల్స్ దగ్గర నుంచి వైఫై దగ్గర నుంచి పెట్టి చదివిస్తేనేమో అది దిక్కుమాలిన సర్కార్ అని చెప్పి ముద్రేసినాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే, పేద బిడ్డలకు తెలుగే. బాబు మార్కు పన్నాగం ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా అమలు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎత్తేసేందుకు సీఎం చంద్రబాబు ఎత్తుగడలు. ఇందులో భాగంగా మహాసభల్లో మేధావులు, ప్రముఖులు, రాజకీయ నేతలతో చర్చ. కూటమి సర్కారు కుట్రపూరిత అడుగులు. తల్లిదండ్రులు ఆరాటపడ్డ విద్యను అందించిన జగన్ ప్రభుత్వం వారి సంపూర్ణ ఆమోదంతోనే 2020-21లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం. గతేడాది 93% మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలకు హాజరు. నిరుడు ప్రభుత్వ స్కూళ్ళ నుంచే పెద్ద సంఖ్యలో టాపర్లు. టోఫెల్ నుంచి ఐబీ దాకా సర్కారు స్కూళ్ళ ప్రయాణం. ఉచితంగా బైలింగ్వల్ పాఠశాల పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలు. పిల్లల ఆహారం నుంచి సదుపాయాల దాకా జాగ్రత్తలు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2023లో ఏపీనే టాప్. ఇంగ్లీష్ మీడియం అమలు రాష్ట్రాల్లో ముందున్న ఏపీ. పిల్లల్ని ఏ భాషలో చదివించాలో నిర్ణయించే అధికారం తల్లిదండ్రుల ప్రాథమిక హక్కు అని ఓ కేసులో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. సో ఇంత పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేసిందేమో జగన్ సర్కార్ని నానా రకాలుగా టార్చర్ పెట్టి దింపేసుకున్నాం. ఇదే పచ్చపత్రికలు ఏం రాసినాయి ఆ రోజు, పిల్లలకు ట్యాబ్లు ఇచ్చి బిట్లు చూసి అంటే సెమీ పోర్ను కంటెంట్కు వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు, పిల్లల మైండ్ సెట్ను మార్చేసి చెడగొడతా ఉన్నారని చెప్పి రాసిన పత్రికలన్నీ కూడా ఈరోజు ఈ వార్తను ఎందుకు హైలైట్ చేయట్లేదు అంటే, అంతే బాబు గారు ఉన్నప్పుడు ఒక అండర్ కరెంట్ ఎజెండాను వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. గతంలో ఇదే కంచాయిలే చాలాసార్లు చెప్పిండు. జగన్ ఓడిపోతే ఆయనకు అయ్యే నష్టం కానీ ఆయన ఊడే ఎంట్రక కానీ ఏం లేదు, నష్టపోయేది పేద మధ్య తరగతి కుటుంబాలు, వాళ్ళ పిల్లలు అని చెప్పినప్పుడు ఎవడు ఇన్లే. చంద్రబాబు సర్కారు ప్రభుత్వ స్కూళ్ళను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చమంటోంది. ఆయన మనవడు ఏ భాష స్కూల్లో చదువుతున్నాడు, ఏపీలో మొదలైన విద్యా విప్లవాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేవలం జస్టిస్ రమణ గారి అభిప్రాయం మాత్రమే అనుకోవడానికి లేదు. చంద్రబాబు ఆలోచనకు ఆయన ఒక అభిప్రాయ సేకరణ ప్రక్రియ ప్రారంభించాడు. ఇప్పటికే ఈ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఆపేసింది. స్కూల్ అభివృద్ధి కోసం చేరుకున్న అంతర్జాతీయ అగ్రిమెంట్లన్నీ నిలిపేశారు. సో ఇది విమర్శ అనమాట. గతంలో ఈయననే విద్య ప్రభుత్వ బాధ్యత కాదా అని చెప్పి 2015 గురు పూజోత్సవంలో విశాఖలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. ఉచిత చదువు చెప్పడం ప్రభుత్వం బాధ్యత కాదు, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు, ప్రైవేట్ బడుల్లో బాగుంటాయి, డబ్బున్న వాళ్ళు అక్కడ చదువుకుంటారు, మీరు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్ళలో వెళ్ళండి అని చెప్పి బాబు గారు బాజాప్తా ఆయన నోటి ముత్యాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినిపించాడు అనమాట. అప్పుడు ఎవడు దేకలే, ప్రభుత్వ బాధ్యత కాదా, ఒక పాలకుడు మాట్లాడే మాటనేనా అది. సో ఇప్పుడు దానికి తగ్గట్టు అడుగులు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో ఇదే శ్రీ చైతన్య, విజ్ఞాను, నారాయణ, భాష్యం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ విద్యా కార్పొరేట్ మాఫియా మొత్తం వేల కోట్ల ఫండ్ను మన కూటమి పక్షాలకు, ఆఖరికి జనసేన పార్టీకి, అసలు తలాతోక లేని 6% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీకే 25 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో చందాలు ఇచ్చిండ్రు వీళ్ళంతా. మరి ఇప్పుడు అదే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి కాకుండా ఇంకెవరికి దోచిపెడతారు? ఇది ఏమన్నా భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు పాలన అనుకుంటున్నారా? సో అనుభవించండి అనమాట. ఇక మన పిల్లలకేమో తెలుగు మీడియం చదువులు, వాళ్ళ పిల్లలకేమో మొన్న బాబు గారు మనవాడు నారా దేవాంశ్ గారు చెస్లో, ర్యాపిడ్ చెస్లో వరుసగా మూవ్స్ చేసిందని చెప్పి ఏదో పెద్దగా సెలబ్రేట్ చేసిరు కదా. మన పిల్లలు ఇక తొక్కుడు పిల్ల, ఇసుక ఇవన్నీ ఆడుకుంటూ ఉంటారనమాట. సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.